వెల్కమ్ టు TJ9 న్యూస్. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గత కొంతకాలంగా సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లులపై మరి చురుకుగా పాల్గొంటున్నటువంటి పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షునిగా కనవేర శ్రీనివాస్ గారిని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నూనె కుమార్ గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కొండ వెంకటేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, కొండవేన ఓదెల గారు జిల్లా కార్యదర్శిగా మరి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. మరి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయరని చెప్పేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోగా ఈ రాష్ట్రం దివాలా తీసింది. మీ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు ఇద్దామంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి అయ్యా, మీరు నిన్న మొన్న ఒక వేదికగా మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 7 లక్షల అప్పులకు మేము 60,000 కోట్ల రూపాయలు కట్టినాము ఈ సంవత్సర కాలంలో అని చెప్పేసి మీరు మాట్లాడారు. ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు కడుతున్నాం. సంవత్సరం గడిచింది, 60,000 కోట్ల రూపాయలు మిత్తులు మాత్రమే కట్టినామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.